పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు గొప్ప దేవుడు ప్రభా యేసయ్య నీ యొక్క పాద సన్నిధికి మమ్మల్ని ఈ సాయంత్రకాల సమయం మందు చేర్పించిన ఈ విధానం కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా ప్రభా ప్రతి ఒక్కరం కూడా నా తండ్రి కూడుకుంటకు ప్రభా నీ యొక్క వాక్య ధ్యానంలో నా తండ్రి నీ యొక్క గొప్ప మర్మం తెలుసుకుంటూ మాకు ఇచ్చిన మరొక అవకాశం కొరకై నా తండ్రి మరొక పద్ధతి కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నా ప్రియుడవు నా విమోచకుడవు నా రక్షకుడవు నా పోషకుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. ఈ సాయంత్రకాలం మందునైనా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మేము వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డను ప్రభ మీరు నడిపించిన విధానం కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. వాతావరణాన్ని టెక్నికల్ నా తండ్రి ప్రభ ప్రతి విధమైన సపోర్ట్ ని ప్రభ మీరు నా తండ్రి మీ స్వాధీనంలో ఉంచుకోనండి. నా తండ్రి కార్యక్రమం అంతటినీ కూడా ప్రభ మీరు విజయవంతంగా నడిపించండి. నా విమోచకుడు ఈ రాత్రికాల సమయంలో మాతో మాట్లాడండి ప్రభ. నా తండ్రి మమ్మల్ని హెచ్చరించుటకు ప్రభ, మమ్మల్ని బలపరచుటకు నా తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరచుటకు ప్రభ, మమ్మల్ని ఈ విధంగా వాడుకుంటున్న విధానం కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్ ద్వారా నా తండ్రి మా యొక్క నా తండ్రి భయములను ప్రభ నా తండ్రి ఏ రకమైన సమస్యలను కూడా ప్రభ తండ్రి తీసివేసి ప్రభ మమ్మల్ని బలపరచుటకు నీకు గొప్ప కార్యములను మా జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తున్నాం. నమ్మకమైన దేవుడు ప్రభ నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి మీ యొక్క కృపలో హస్తంలో జ్ఞాపకం చేసుకున్నావు. ప్రతి ఒక్కరిని నడిపిస్తున్నావు, ఆరోగ్యంతో నింపినావు ప్రభ, సమాధానంతో నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. మా గృహంలో అతని ప్రతి సమస్యలను కూలగట్టి ప్రభ తండ్రి సమాధానం దయచేస్తున్న దేవుడు, విజయవంతమైన జీవితం మాకు ఇచ్చిన దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయం ఉంది ప్రభ, రానైన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏ విధంగా ప్రభలతని ఆటంకపరుస్తున్నారో ప్రభల ప్రతి దురాత్మ సమూహాలను లయపరచండి. కార్యక్రమం అంతట్లో ప్రభ సమస్త ఘనత మహిమ ప్రభావంలో మీకు చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్. శ్రీ యేసు సైన్యమా సిలువ సైన్యమా, శ్రీ యేసు సైన్యమా సిలువ సైన్యమా, సజీవుడేసుతో సాగుమా, సారథి క్రీస్తుతో సాగుమా. యుద్ధము యెహోవాదే, యుద్ధ శూరులు కుమారులే, బల శౌర్యములు ప్రభావ మహిమలు దేవాతి దేవునివే, రాజాతి రాజునివే. శ్రీ యేసు సైన్యమా సిలువ సైన్యమా, శ్రీ యేసు సైన్యమా సిలువ సైన్యమా, సజీవుడేసుతో సాగుమా, సారథి క్రీస్తుతో సాగుమా. శక్తి చేత కాదు బలముతోని కాదు, శక్తి చేత కాదు బలముతోను కాదు, సర్వశక్తిమంతుడగు యెహోవా ఆత్మతో, సర్వశక్తిమంతుడగు యెహోవా ఆత్మతో. కూల్చెదాం శత్రుకోటను, కట్టెదాం క్రీస్తు రాజ్యము, కూల్చెదాం శత్రుకోటను, కట్టెదాం క్రీస్తు రాజ్యము. శ్రీ యేసు సైన్యమా సిలువ సైన్యమా, శ్రీ యేసు సైన్యమా సిలువ సైన్యమా, సజీవుడేసుతో సాగుమా, సారథి క్రీస్తుతో సాగుమా. యేసురాజుతో జయంబు నిశ్చయం, రాజాతి రాజుతో రాజ్యమేలదం. యేసురాజుతో జయంబు నిశ్చయం, రాజాతి రాజుతో రాజ్యమేలదం. అంతములేని రాజ్యము ఆదియు అంతమాయనే, అంతములేని రాజ్యము ఆదియు అంతమాయనే. శ్రీ యేసు సైన్యమా సిలువ సైన్యమా, శ్రీ యేసు సైన్యమా సిలువ సైన్యమా, సజీవుడేసుతో సాగుమా, సారథి క్రీస్తుతో సాగుమా. యుద్ధము యెహోవాదే, యుద్ధ శూరులు కుమారులే, బల శౌర్యములు ప్రభావ మహిమలు దేవాతి దేవునివే, రాజాతి రాజునివే. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ. దిలీప్ కుమార్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న.
మీరు వాక్యం షేర్ చేసుకోండి బ్రదర్. మన ప్రభువును మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ యొక్క ప్రేయర్ మీటింగ్ లో జాయిన్ అయిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. మీ అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృపా కనికరం గల తండ్రి, నీకు వందనములు తండ్రి. దేవా నీకే స్తుతులు నాయన, స్తోత్రములు ప్రభ. నాయన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభ నాయన మీకు మేము చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు నాయన ఈ గడిచిన కాలం అంతా దేవా నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినందుకు, నాయన మాకున్న ప్రతి అవసరాలు అక్రతలు తీరుస్తున్నందుకు, ప్రతి విషయంలో ప్రభువా మీరు మాకు తోడుగా ఉండి, సహాయకుడుగా ఉండి, సహకారిగా ఉండి, నమ్మదగిన దేవుడుగా ఉంటూ ప్రభువా నాయన మమ్మల్ని నాయన ముందుకు నడిపిస్తున్నందుకు నాయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి, ఎక్కడ 2-3 కూడి నా నామములో ఉందరో అక్కడ వారి మధ్య నేను ఉందునని మాకు వాగ్దానం చేసిన దేవా నీకు స్తోత్రాలు వందనాలు. మీరు కృపాసత్య సంపూర్ణుడవై మా మధ్యలో ఉండండి. ఇంతవరకు నాయన ఈ యొక్క పాటల ద్వారా మీరు మహిమ పొందినారు నా తండ్రి. ఇప్పుడు నీ యొక్క వాక్యాన్ని ప్రభువా మేము ధ్యానించబోతుండగా పరిశుద్ధాత్మ దేవా తండ్రి మీరు మాతో మాట్లాడండి. మేము వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు మాకు దయచేయండి. వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించే మనోనేత్రాలు మా హృదయాలు తెరవమని ప్రార్థిస్తూ తండ్రి, నా స్వనీతిని నా స్వబుద్ధిని నేను ఎక్కడ కూడా స్థాపించుకోకుండా, దాన్ని ఎక్కడ కూడా ఆధారం చేసుకోకుండా దేవా నా ప్రవర్తన అంతటి యందు నాయన నీ అధికారానికి లోబర్చుకుంటూ పరిశుద్ధాత్మ దేవా తండ్రి నా నోటికి నువ్వు తోడుగా ఉండి నీ ఆత్మతో నాయన నేను నింపబడిన వాడిగా ఉండి నాయన వాక్యాన్ని ఉపదేశించులాగున, బోధించులాగున, ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో నాయన మీరు నా స్థానంలో ఉంటే ఏ రీతిగా నాయన మీరు మాట్లాడతారో, ఏ రీతిగా ప్రభా నీ వాక్యాన్ని బోధిస్తారో, ఉపదేశిస్తారో తండ్రి మిమ్మల్ని పోలి నేను కూడా అదే చేయలాగున అట్టి సహాయము, అట్టి నీ ఆత్మ నడిపింపు, అట్టి కృపనైనా ఈ రాత్రికాల సమయంలోనైనా నువ్వు నాకు అనుగ్రహించి నిన్ను మహిమపరచుటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో తండ్రి నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు రాజైన సొలొమోను జీవితంలో నుండి మనం నేర్చుకోవలసిన ప్రాముఖ్యత ఏంది, ఆయన జీవితంలో నుండి మనం చేయకూడనిది ఏంది అన్నదే వాక్యం యొక్క మూల వాక్యం. కాబట్టి సొలొమోను యొక్క జీవితము ఈరోజు మనకి ఏం నేర్పిస్తుంది అన్నదే ఈరోజు ప్రభు మాట్లాడే వాక్యము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనిడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనిడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. కాబట్టి ఎందుకు ఈ ఎఫెసీ పత్రికకి సొలొమోన్ రాజు యొక్క జీవితానికి ఆధారం ఉందంటే, తను మొదట ఎలా ఉన్నాడు, చివరికి వచ్చేలకి ఎలా మారిండు అన్నదే ఈ వాక్యంలో ఆ వ్యక్తి జీవితం మనకి ఒక సూచనలాగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనం ఉంటున్న దినములే చెడ్డ దినములు. కాబట్టి మనం ఉంటున్న దినములు అంత్య దినములు, అపాయకరమైన కాలంలో మనం ఉంటున్నాం. ప్రభు యొక్క రాకడ దినములో మనం ఉంటున్నాం. అపవాదికి సమయము కొంచెమే అని వాడు తెలుసుకొని వాడు బహుక్రోధము కలిగి దేవుని బిడ్డల మీద ఉన్నాడు. వాడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదమా అని వెతుకుతూ వాడు తిరుగుతూ వాడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. కాబట్టి ఎందుకు ప్రభు ఇక్కడ అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోమంటున్నాడు? ఎందుకు అవివేకులు కాకుండా ప్రభు యొక్క చిత్తమేందో తెలుసుకోమంటున్నాడు? ఈ యొక్క వాక్యానికి సొలొమోను యొక్క జీవితానికి ఏంది ఆధారం? ఆ వాక్యాల ద్వారా ప్రభు ఈరోజు నీతో నాతో మన గురించి ఏం చెప్తున్నాడు అన్నదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి మొదట చూస్తే చూడండి, రాజులు దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనంలో ఏముందంటే, యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు. ఈ మాట ఎవరు సాక్ష్యం ఇస్తున్నారంటే సొలొమోను తండ్రి అయిన దావీదు. అయితే ఇశ్రాయేలీయుల పైన యెహోవా రాజ్య సింహాసనము మీద కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను. కాబట్టి దావీదుకి
అనేక మంది కుమారులు ఉన్నప్పటికీ వాళ్ళందరిలో దేవుడు ప్రత్యేకంగా కోరుకున్నది, ఏర్పరచుకున్నది సొలొమోన్ని. మనం చూస్తే దావీదును కూడా దేవుడు అలాగనే కోరుకున్నాడు. యెషయా కుమారుడైన దావీదును నేను కనుగొంటిని. దావీదు నా హృదయానుసారుడు, నా చిత్తానుసారుడు. ఎట్లయితే దావీదును దేవుడు కనుక్కున్నాడో, తన కొరకు దేవుడు తనను ఏర్పరచుకున్నాడో, దావీదు కుమారుడైన సొలొమోనును కూడా దేవుడు కోరుకున్నాడు. దానికి గల కారణం ఏంటంటే దేవుని చిత్తము నెరవేర్చడానికి. ఆ దేవుని చిత్తం ఏంది? నేను నీ కుమారుడైన సొలొమోనుని నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను. నేను అతనికి తండ్రినయ్యుందును. అతడు నా మందిరమును, నా ఆవరణములను కట్టించును. చూడండి, దేవుడు సొలొమోనుని తన కుమారునిగా భావిస్తున్నాడు. అంటే మనమందరము కూడా సొలొమోను ఎలా అయితే దేవుడు తన కుమారునిగా మార్చుకున్నాడో, యేసుక్రీస్తు ప్రభువు కూడా మనల్ని కుమారులుగా చేసుకున్నాడు. ఒకప్పుడు దాస్యములో ఉన్న మనల్ని ఇప్పుడు దత్తపుత్రులుగా మార్చుకున్నాడు. కాబట్టి అబ్బా తండ్రి అని ఆయనకి మనం అందరం మొరపెడుతున్నాం. ఎందుకు అంటే తండ్రి యొక్క ఉద్దేశము ఆనాడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా నెరవేర్చబడాలా. ఆ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకమునుపు దేవుని యొక్క చిత్తము ఇప్పుడు సొలొమోను ద్వారా ఏర్పరచబడాల. ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళు ఉంటారో వాళ్ళను దేవుడు కుమారులుగా చేసుకున్నాడు. కాబట్టి నీ కుమారుడు ఇప్పుడు నాకు కుమారుడు. కాబట్టి నీ కుమారుడైన సొలొమోనుకి నేను ఎలా ఉంటాను? అతనికి తండ్రిగా ఉంటాను. కాబట్టి అతడు ఏం చేయాలా? నా మందిరమును, నా ఆవరణములను కట్టించును. మరియు నేటి దినమున చేయుచున్నట్లు అతడు ధైర్యము వహించి నా ఆజ్ఞలను, నా న్యాయ విధులను అనుసరించిన ఎడల నేను అతని రాజ్యమును నిత్యము స్థిరపరచుదును. కాబట్టి దేవుడు ఆయన మందిరమును, ఆయన ఆవరణమును కట్టించడానికి దేవుడు ప్రత్యేకంగా దావీదుకి అనేక మంది కుమారులు ఉన్నప్పటికీ దేవుడు ప్రత్యేకంగా కోరుకొని ఎన్నుకొని ఆ యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు ఎన్నుకుంది సొలొమోనుని. కాబట్టి దేవుడు ప్రత్యేకంగా సొలొమోనుని దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఇక్కడ దినవృత్తాంతములు 1 గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ, సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను సేవించుము. ఇది ప్రాముఖ్యంగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు మన హృదయాలను పరిశోధించేవాడు. మన ఆలోచనలన్నిటినీ, మన సంకల్పములన్నిటినీ ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి నీవు ఆలోచించక మునిపే నీ తలంపులు నేను ఎరిగి ఉన్నాను అంటాడు దేవుడు. కాబట్టి మన హృదయాన్ని ఎరిగినవాడు, మన హృదయాన్ని పరిశోధించేవాడు. ఎందుకంటే ఆయన కన్నా ఎక్కువగా ఈరోజు మనం దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నామో, ఆయన ఇచ్చిన పరిచర్య గాని, ఆయన ఇచ్చిన పనే గాని, దేవుడు మన ద్వారా కలిగిన ఆలోచనే గాని, మన ద్వారా దేవుని యొక్క సంకల్పమే గాని దాన్ని నెరవేర్చాలా అని ప్రయాసపడుతున్నామా? లేదా దేవుణ్ణి విడిచిపెట్టి మనం ఈ లోకంలో ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నామా? అబ్రహామును కూడా దేవుడు పరిశోధించాడు. కాబట్టే తన ఒక్కగాడైన ఒక్క కుమారుడు ఇస్సాకును, తాను ప్రేమించిన ఇస్సాకును దేవుడు బలి అర్పించమన్నప్పుడు అబ్రహాము ఎక్కడ కూడా తన బిడ్డ పట్ల ప్రేమ ఉన్నప్పటికీ కూడా తాను వెనుకకు తీయలేదు. అంతగా దేవుని మాటకు అతను లోబడ్డాడు. దేవుడు చెప్పినట్టు చేయడానికి ఏ మాత్రము కూడా అతను వెనుకకు తీయలేదు. కాబట్టే ఈనాడు అతను మనందరికీ విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. అంటే దేవుని మాట దేవుడు నీ పట్ల కోరుకున్నది, నీ ద్వారా దేవుడు జరిగించాల్సిన దాన్ని నువ్వు మనపూర్వకంగా, హృదయపూర్వకంగా సేవించడమే కాదు, ఆ రీతిగా దేవుని పట్ల నువ్వు చేయగలుగుతున్నావా లేదనేది దేవుడు మనందరినీ పరిశీలించేవాడు. కాబట్టి ఇక్కడ అడుగుతున్నాడు దేవుడు, నువ్వు మనపూర్వకంగాను హృదయపూర్వకంగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయను.
ఈ మాట ఇప్పుడు మనకి వాక్యం అన్నట్టు. అంటే సొలొమోను దేవుని ఏర్పరచుకున్న వ్యక్తి, దేవుడు తన కుమారునిగా భావించిన వ్యక్తి, దేవుడు తను కలిగిన ఒక ప్రణాళికను, ఒక ఉద్దేశాన్ని, దేవుడు తన పట్ల దేవుడు చేయాలనుకున్న చిత్తాన్ని నెరవేర్చడానికి ఎన్నుకున్న వ్యక్తి. ఇక్కడ దేవుడు చెప్పిండు, ఏమని చెప్తున్నాడు? నువ్వు మనపూర్వకంగా, హృదయపూర్వకంగా ఆయనను సేవించాలా, అలాగే నీవు ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయను. కాబట్టి పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము. కాబట్టి దేవుని మందిరమును, దేవుని యొక్క ఆవరణములను కట్టడానికి సొలొమోను దేవుడు ఆనాడు ప్రకృతి సంబంధమైన మందిరాన్ని ఏర్పరచుకున్నాడు. ఈరోజు ఆ ప్రకృతి సంబంధమైన ఇది ఆత్మ సంబంధమైన మందిరంగా మారింది. కాబట్టి యేసు ప్రభు ఏం చేసిండు? మనలందరినీ తనకు ఆలయముగా, పరిశుద్ధాత్మనికి ఆలయముగా ఉండాలని ఆయన మనలందరినీ ఒక మందిరములాగా కట్టిండు. అంటే తండ్రి చిత్తాన్ని ఆనాడు సొలొమోను పట్ల దేవుడి ప్రణాళికను ఈనాడు అదే మందిరముగా ఈరోజు నువ్వు నేను సాదృశ్యంగా ఉన్నాం. కానీ ఈయన ఏం చేసిండు? చివరికి వచ్చేలేకంటే రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో మోయాబీయులు, ఏదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారితో మీరు సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అంటే ఈ లోకములో ఉన్న వాటిని ఎందుకు ప్రేమించొద్దు అన్నాడంటే, మన హృదయము తిప్పబడుతుంది. మన హృదయము తిప్పితే ఎంత అజ్ఞానముగా ఒక వ్యక్తి, ఎంత అవివేకంగా ఒక వ్యక్తి తన జీవితంలో నడుచుకుంటాడో మన కళ్ళకు కట్టినట్టు ఇక్కడ సొలొమోను జీవితం కనబడుతుంది. ఈరోజు నువ్వు ధనాన్ని ప్రేమిస్తున్నావా? లేదా దేవుని కన్నా నువ్వు బిడ్డల్ని ప్రేమిస్తున్నావా? నీ భార్యను ప్రేమిస్తున్నావా? ఈ లోకములో ఏటినైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తావో దాని సూచన ఏంటంటే నీ హృదయము దేవుని తట్టున్నది, వాటి తట్టు తిరుగుతుంది. అందుకు యేసు ప్రభు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు కాబట్టి మీరు పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకొనకూడి అన్నాడు. పెట్టుకుంటే ఏమవుతుంది? నీ హృదయం తిప్పబడుతుంది. భార్యను ప్రేమిస్తే ఏమవుతుంది? నువ్వు దేవుని ప్రేమించలేవు. చూడండి, ఇక్కడ దేవుడు ఆనాడు ఇశ్రాయేలీయులకు చెప్పిండు ఏమని? మోయాబీయులు, ఏదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, అలాగే హిత్తీయులు అను జనులు మీ హృదయాలు తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చినాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి, అంటే తన భార్యనే కాదు, ఏదైతే దేవుడు మీరు సహవాసము చేయకూడదు, వారిని మీతో సహవాసము చేయనీయకూడదు. ఎందుకు? మీ హృదయాలు నువ్వు ఎవరితో సహవాసం చేస్తావో, ఈరోజు నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తావో అదే నీ బలహీనత. అందుకు శరీరానుసారమైన మనస్సు అంటే ఇది మన బలహీనత. ఎందుకు? మన హృదయం దేవుని తట్టు ఉండదు, మన శరీర కోరికల తట్టు ఉంటది. కాబట్టి ఆనాడు సొలొమోనుకి బలహీనత ఏంది? కామాతురత, స్త్రీలంటే వ్యామోహం. ఈరోజు అది నీకు లేకపోవచ్చేమో. ఈరోజు నీకు స్త్రీలంటే బలహీనత లేకపోవచ్చేమో. నీ డబ్బు అంటే నీకు బలహీనత ఏమో, లేదా నువ్వు కలిగి ఉన్న నీ ఆస్తులు నీకు బలహీనత ఏమో, లేదా ఈ లోకంలో ఉన్న వాటిని ఎక్కువగా ప్రేమిస్తూ అందులో సుఖాన్ని, ఆనందాన్ని, సంతోషంగా వెతుకుతున్నవేమో. ఈ లోక స్నేహము దేవునికి వైరము. ఈ లోకముతో ఎవడు స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అంట. చెప్పండి, లోకాన్ని మనం ప్రేమించే వారిగా లేమా? లోకాన్ని ప్రేమించడం అంటే ఏంది? ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ ఇష్టపడడమే. కాబట్టి ఈ సొలొమోను యొక్క ఆ శరీర బలహీనత ఏమవుతుంది? ఆయన అనేక మంది పరస్త్రీల మీద మోహపు చూపు కలగడమే కాదు, కాముతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులు కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. ఇది అందుకు నాకన్నా ఎక్కువగా దేన్ని ప్రేమించొద్దు.
నీ హృదయము నువ్వు దేన్ని ప్రేమిస్తావో అది నీ హృదయాన్ని తిప్పేస్తుంది. అది నీకు బలహీనతగా మారిపోతుంది. అది నీ శరీరమా, అది నీ డబ్బా, నీ ఐశ్వర్యమా, అది ఏదైనా గాని. ఈరోజు సొలొమోనుకున్న బలహీనత ఈరోజు మనకు ఉండకపోవచ్చు, కానీ మనకున్న బలహీనతలు మనకున్నాయి. అవి మన హృదయాలు తిప్పివేస్తాయి. అప్పుడు దేవుణ్ణి ప్రేమించినాను అనే మాట అబద్ధం. ఎందుకంటే ఆయనను ప్రేమించేవాడు మొదట ఆయన మాట వింటాడు. ఆయనను ప్రేమించేవాడు ఆయన ఆజ్ఞలు గైకొంటాడు. ఆయన ప్రేమించిన వాడు ఆయన గొర్రెలను మేపుతాడు, కాస్తాడు. ఇది నిజం. అంటే ఎవడైతే ఇంకా వారి జీవితంలో దేవుని మాట వినకుండా, ఎక్కడ కూడా వారి జీవితంలో దేవునికి లోబడకుండా, దేవుడు వారికి సెలవిచ్చిన ఆజ్ఞల చొప్పున చేయని ప్రతివాడు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెబితే ఆ హృదయాన్ని పరిశోధించువాడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆనాడు సొలొమోనుతో మాట్లాడాడు. ఆయనను విసర్జిస్తే ఆయన మనల్ని విసర్జిస్తాడు. ఆయనని మనం విడిచిపెడితే దేవుడు మనల్ని విడిచిపెడతాడు. ఆ జీవితము మనకు క్షేమం కాదు. కాబట్టే ఈ సొలొమోను ఎప్పుడైతే తనకున్న కామూతరత వల్ల, ఈరోజు అపవిత్రమైన తలంపులు లేకపోవచ్చు, కానీ నీ శరీర కోరికలు లేవా, నీకు శరీర వ్యామోహాలు లేవా, నీకు ఈ భూలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టి నేత్రాశ కలిగి లేవా, జీవపు డంబం కలిగి లేవా? ఈరోజు శరీరానుసారమైన మనసు లేదా మనకి? ఏమి తిందమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా అనేది భూలోక సంబంధమైన మనసు. ఈ శరీరాన్ని ఎట్లా సుఖపెట్టుకుందామా, అది నవ్వైనా, ఎంటర్టైన్మెంట్ అయినా, ఏదైనా కానీ, తిండి అయినా కానీ, అది శరీరానుసారమైన మనసు. ఇవి నిన్నేం చేస్తాయి? దేవుని తట్టుంచవు. మనుషుల బలహీనత లేదా మనకి? దేవుని కంటే ఎక్కువగా ఈరోజు మనం మనుషులను ప్రేమించే వారిగా లేమా? డబ్బును ప్రేమించే వాళ్ళగా లేమా? డబ్బును ప్రేమిస్తే ఆ డబ్బు నీ హృదయాన్ని తిప్పుద్దే తప్ప ఆ డబ్బు నిన్ను సరిగా చేస్తుందా? ఆ డబ్బును ప్రేమించి నీ హృదయం తిప్పబడితే ఎవరి పట్లన్నా సహాయం చేయాలి అని మనకు అనిపిస్తుందా? మన కళ్ళ ముందు ఎవడన్నా ఇబ్బందులు పడుతుంటే చూస్తే కూడా చేయగలుగుతామా? అందుకు ధనాపేక్ష అనేది ఒక విగ్రహం. మనిషి అనేవాడు ఒక విగ్రహం. కాబట్టే కదా భూమి మీద ఉన్న మీ అవయములను, జారత్వమును, అపవిత్రతను, కామూతరతను, ధనాపేక్ష అయిన విగ్రహారాధనను, లోభమును చంపివేయుడి అన్నాడు పౌలు కొలస్సీలో. ఈరోజు లేదా? ఈరోజు సేవకుల్లో లేదా? ఈరోజు దేవుని బిడ్డల్లో లేదా? చూడండి, అన్ని దేవుడే ఇచ్చిండు, కానీ వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఎప్పుడైతే దేవుని మాటకు, దేవుడు నీ ద్వారా కలిగిన ప్రణాళికకు, ఆయన ఉద్దేశానికి నువ్వు ప్రేమిస్తే వీటన్నిటిని కూడా నువ్వు లెక్కజేవు, తృణీకరించుకుంటావు. అపోస్తులుడైన పౌలు ఈ లోకాన్ని పెంట కుప్పగా భావించాడు. అంతగా తృణీకరించుకున్నాడు. ఎందుకో తెలుసా? ఎక్కడ వాటిని ప్రేమిస్తే నా హృదయం తిప్పబడితే నాకు ఈ భారం ఉండదేమో, ఇలా క్రీస్తు కొరకు నేను పరిచర్య చేయాలన్న తపన నాలో ఉండదేమో, ఎక్కడ ఇవి నాలో గొప్పవిగా కనిపిస్తే నా దేవుడు నాకు గొప్పవాడు కాడేమో అని తన శరీరాన్ని నలగొట్టుకోవడమే కాదు, ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ చంపివేయగలిగిండు. కాబట్టే క్రీస్తు కొరకు జీవించగలిగిండు. ఈరోజు నువ్వు జీవించగలుగుతున్నావా? నువ్వు చెప్పగలవా దేవుని ఎదుట? చెప్పండి, ప్రభువా నా హృదయం ఎప్పుడు నీతోనే ఉంది. పూర్ణ హృదయం అంటే ఏంది? నీ నిండు మనసుతో హృదయపూర్వకంగా దేవుణ్ణి సేవించాలా. హృదయపూర్వకంగా చూడండి ఆయనని సేవించాలా. ఆ హృదయంలో దేవుడు ఉండాలా, ఆ మనసులో దేవుడు ఉండాలా. దేవుడు నీ పట్ల, నీ ద్వారా జరిగించాలన్న కార్యము ప్రాధాన్యతగా కనిపించాలే తప్ప మిగతా ఏవి కూడా కాదు. ఎందుకంటే దేవుడు అడుగడుగున పరీక్షిస్తాడు. వీడు నన్ను ప్రేమించి నా మాట గైకొని దీన్ని తృణీకరించుకొని త్యాగం చేసుకొని వెళ్ళతాడా, దీన్ని సాకుగా చెప్పుకొని ఆగిపోతాడా? చూస్తాడు దేవుడు. ఆయన చూచేవాడు, ఆయన పరిశోధించేవాడు, ప్రతి ఒక్కరి హృదయాలను పరిశీలించేవాడు. నువ్వు దేనికి నీ జీవితంలో విలువిస్తున్నావు? ఈరోజు దేన్ని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు? అది ఏదైనా సరే, వస్తువైనా, డబ్బైనా, ఈ లోకంలో ఉండే ఐశ్వర్యమైనా, అవి ఏవైనా సరే, అది శరీర కోరికలైనా, ఈ లోక సంబంధమైనవి ఏవైనా, ఈరోజు నువ్వు వేటికి విలువిస్తున్నావు? దేనికి ఎక్కువగా నీ జీవితంలో ప్రాధాన్యత ఇస్తున్నావు? దేవుని మాటక, దేవుడు నీ పట్ల కలిగిన ప్రణాళిక? అది చూసేవాడు దేవుడు. నువ్వు ప్రార్థించవచ్చు, కానీ కపటము అంటాడు దేవుడు. ఎందుకు? నీకు లేదు నా పట్ల మొదటి ప్రేమ. ఉంటే నా పట్ల ఆలోచిస్తావు, నీ పట్ల నువ్వు ఆలోచించుకో. అయితే ఈ సొలొమోను ఏం చేసిండు? ఎప్పుడైతే ఈ స్త్రీ బలహీనత ఉండడం వల్ల ఎప్పుడైతే ఏమైంది, అతని భార్యలు అతని హృదయము తిప్పివేస్తే, జ్ఞానవంతుడు, వివేకము కలిగిన వాడు, దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడు
దేవునికి ఎంత అవిధేయత చూపిస్తుండో సొలొమోను జీవితం ఈరోజు నీకు నాకు భయాన్ని ఇవ్వాలి. అయ్యా ఈరోజు నేను అలా ఉన్నానా? ఈరోజు దేవా నీ దృష్టిలో నేను అలా కనబడుతున్నానా? కాబట్టే కదా ప్రభువా ఈరోజు నాతో మాట్లాడుతున్నావు అనే పశ్చాత్తాపం లేకుండా, అలాంటి ఆలోచన నువ్వు చేసుకోకుండా అలా దేవుని సన్నిధికి వస్తే దేవుడు నాకు అక్కర్లేదు మీరు వెళ్ళిపోండి అంటాడు. ఎందుకు? 99 మంది నీతిమంతుల్లో మారు మనసు లేదు, ఒక్క గొర్రెలో మారు మనసు ఉంది. ఈరోజు ఆ ఒక్క గొర్రెలాగా ఉంటున్నామా మనం? లేదా మేము నీతిమంతులము, మేము పరిశుద్ధులము, మేము దేవుని సేవకులము, దేవునిలోనే ఉన్నామన్న ఆ యొక్క మారు మనసు లేని వారిగా ఉంటున్నాము. చూడండి, ఎప్పుడైతే సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని హృదయము, చూడండి, అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. చెప్పండి, నీలో యథార్థత ఉందా? నువ్వు చెప్పగలవా ప్రభు సన్నిధిలో, అయ్యా నేను నిన్నే ప్రేమిస్తున్నా, ఇదిగో దేవా నా జీవితంలో ఏదైనా మొదటి ప్రాధాన్యత నీకు ఇస్తున్నా, నిన్ను ప్రేమించేవాడు ఎవడు? నీ మాట వినేవాడు. ఈరోజు నా జీవితం నీ మాట వింటుంది ప్రభువా, ఈరోజు నా జీవితము నాయన నీ ఆజ్ఞలు గైకొంటుంది ప్రభువా, నా ద్వారా నువ్వు నన్ను ఎందుకు ఏరుకున్నావు, ఎందుకు నాకు ఈ రక్షణ ఇచ్చినావు, ఎందుకు నన్ను ఈ పరిచర్య ఇచ్చినావు, దీని ద్వారా నీ చిత్తం ఏంది అది నేను చేస్తున్నానా, దాని పట్ల ఆలోచన కలిగి ఉన్నానా, లేదా ఇతర వాటి పట్ల నా హృదయం తిప్పబడి ఈరోజు దేవుని చిత్తం ఏందో మరిచిపోయి మత్తులో ఉన్నానా? ఈరోజు నేను దేంట్లో ఉన్నాను ప్రభువా? దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, దావీదు హృదయము వలె సొలొమోను హృదయంలో యథార్థత లేదు. ఎంత బాధ చెప్పండి. దేవుడు అంటున్నాడు సొలొమోనులో యథార్థత లేదు. తన తండ్రి అయిన దావీదు ఎట్లయితే దేవుణ్ణి యథార్థంతో సేవించిండో ఇది లేదు. హృదయపూర్వకంగా సేవించట్లేదు, మనపూర్వకంగా దేవుణ్ణి సేవించట్లేదు. ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాము, భక్తి చేస్తున్నామంటే చేస్తున్నామే తప్ప హృదయంలో దేవుడు లేడు. ఎందుకంటే ఆ హృదయం ఎప్పుడు దేవుని మీద తిప్పిబడలేదు. ఈ లోకము తట్టు, శరీర కోరికల తట్టు, సుఖభోగాల తట్టు. యాకోబు అంటాడు, మీరు ఏం అడిగినను మీ భోగముల నిమిత్తమే మీరు అడుగుతున్నారు, అంతే తప్ప అయ్యా నాకు ఒక పని ఇచ్చినావు, ఒక ప్రణాళిక ఇచ్చినావు, దాన్ని నెరవేర్చాలని మీరు ప్రార్థన చేస్తున్నారా? ఎప్పుడు నేను, నా బిడ్డలు, నా పనులు, నా అవసరాలు, నేను బాగుండాలా, నేను బాగుండాలా, బాగుండాలా, బాగుండాలి, తప్పులేదు. కానీ మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకమన్నాడు. వెతుకుతున్నావా ఈరోజు నీ జీవితంలో? ఈరోజు దేవుని మాట వింటున్న నువ్వు, దేవుణ్ణి సేవిస్తున్నానని ఆయన సన్నిధికి వచ్చిన నువ్వు ఆయన నీతిని వెతుకుతున్నావా? ఆయన నీతిని వెతికితే నువ్వు ఎవరినైనా క్షమిస్తావు. ఆయన నీతిని వెతికితే ఎవడైనా సరే వాడి మీద నువ్వు కనికరం చూపిస్తావు. ఆయన నీతిని వెతికితే ఈ లోకంలో ఆ దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు నిమిత్తము ఆయన ఎట్లా తీర్పు తీర్చే దేవునికి ఒక బలిగాను అర్పణముగా అప్పగించుకున్నాడు. ఈరోజు నీ శరీరాలను సజీవ యాగముగా దేవునికి ఇస్తావు. ఉందా నీకు అట్టి అర్పణ? అట్టి త్యాగం నువ్వు చేస్తున్నావా? అట్టి త్యాగంతో దేవుని కొరకు నేను వాడబడాలా? దేవుడు నాకు ఇచ్చిన పిలుపును బట్టి, దేవుడు నాకు ఇచ్చిన నన్ను నడిపించిన దాన్ని బట్టి నేను నమ్మకంగా దేవుని సేవ చేస్తున్నానని మీలో ఎవరన్నా చెప్పగలరా? మీలో యథార్థత ఉందా? నేను చేయగలుగుతున్నాను ప్రభువా, నేను చేస్తున్నాను ప్రభువా. చూడండి, యథార్థత లేదు. ఎందుకంటే చేయట్లేదు. ఎందుకంటే మనం మన గురించి ప్రాధాన్యత ఇస్తున్నామే తప్ప దేవుడు మన పట్ల కోరుకునే దానికి మనం ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇందులో ఉన్న వాళ్ళు ఎవరో, వింటున్న వాళ్ళు ఎవరో నాకు తెలియదు. యేసు ప్రభు అయితే సత్యమే మాట్లాడుతున్నాడు. ఇది నిజం. ఈరోజు నువ్వు దీన్ని ఒప్పుకోకపోతే, అంగీకరించకపోతే ఒకానొక దినం దేవుని ఎదుట నిలబడ్డప్పుడు ఇదే మాట ఆ రోజు యేసు ప్రభు నీతో చెప్తాడు. ఈరోజు మనిషి రూపాన్ని బట్టి, మనిషిని బట్టి నువ్వు తృణీకరిస్తే ఆనాడు ఇదే మాట విన్నప్పుడు నువ్వు ఎంతో పశ్చాత్తాపడతావు, నీలో ఎంతో మార్పు వస్తాయి. కానీ ఆ రోజు ఏం చేయలేవు. చూడండి, దేవుడు చెప్తున్నాడు అతని హృదయము యథార్థంగా లేదు. ఎందుకు? సొలొమోను అష్టారోతు అను సిదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల ఏమైనా దేవతను అనుసరించి నడిచిండు. ఈరోజు లోకాన్ని అనుసరించే జీవితం నీకు లేదా? ఇంకా నీలో పాపం లేదా? అన్ని ఆజ్ఞలు నువ్వు గైకొంటున్నావా? అన్ని విషయాలలో దేవుని మాట నువ్వు వింటున్నావా? అన్ని విషయాలలో దేవునికి లోబడే బతుకు జీవితం నువ్వు కలిగి ఉన్నావా? దేవుడు అంటే భక్తి ఉందా? భయం ఉందా? మనలో ఉందా? అన్ని చేస్తున్నామా? అన్ని వాక్యాలు వింటున్నాం కానీ అన్ని పాటిస్తున్నామా? ఎక్కడ దేవుణ్ణి అనుసరించి నడిచినట్టు ఈరోజు నీ జీవితం కానీ, నా జీవితం కానీ? ఈరోజు మేము దేవుని సేవకులము, మేము దేవుని బిడ్డలము, క్రీస్తు రక్తముచే విమోచించబడిన వారమని చెప్పుకుంటున్న మనము క్రైస్తవులము ఈరోజు దేవుణ్ణి అనుసరించి నడుచుకుంటే మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుతాం. ప్రభు యొక్క ప్రణాళిక ఏంది? ప్రభు యొక్క ఉద్దేశం ఏంది? ఈ లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందాలా. ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదు.
కాబట్టే ఆ సిలువలో దేవుడు ఈరోజు దప్పిక కొంటున్నాడు. ఆ దప్పికను, ఆ దాహాన్ని తీర్చేవాడిగా నువ్వు ఉన్నావా? నశించిపోతున్న ఆత్మల పట్ల భారం నీకుందా? ఎప్పుడు నీ బిడ్డలు, నీ కుటుంబం, నీ పని అనే భారంతో నలిగిపోతున్నావే తప్ప ఏ రోజన్నా ప్రభు కొరకు నువ్వు నలిగిపోతున్నావా? ఎక్కడుంది మనలో యథార్థత? ఎక్కడుంది నిజము మనలో? ఎక్కడుంది దేవుని సత్యం మనలో? ఇది మనం కనబడదు. ఎందుకంటే గుడ్డి వాళ్ళము కాబట్టి. ఆనాడు సొలొమోను గుడ్డివాడు, దూరదృష్టి లేనివాడు, దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడు, జ్ఞానంతో నడుచుకోవలసిన వాడు, వివేకముతో ఉండాల్సిన వాడు, దేవుని యొక్క మందిరాలు, ఆవరణాలు కట్టించాల్సిన వాడు ఆ హేయమైన దేవతలను అనుసరించి నడుచుకుంటున్నాడు. నాకు మంచి చెడ్డలను తెలివిచ్చే జ్ఞానాన్ని ఇవ్వమని కోరుకున్నవాడు, జ్ఞానాన్ని పొందినవాడు తన జీవితంలో చివరికి ఎలా తయారైండు? ఒక అజ్ఞానిగా మారిపోయిండు. చూడండి, ఈరోజు మనం లేమా? ఎంతకాటికి మన జీవితాలు, మన బతుకులు, మన పిల్లలు, మనం అని స్వార్థంతో బతుకుతున్నాం, స్వార్థంగా జీవిస్తున్నాం. ఏనాడన్నా ఆయన గొర్రెలను నువ్వు ప్రేమించినావా? నన్ను ప్రేమించేవాడు నా గొర్రెలు మేపుతాడు అంటున్నాడు. ఈరోజు మేపుతున్నావా? నీ గొర్రెలు, ఆయన గొర్రెలను కాస్తున్నావా? నీకు ఇచ్చిన పరిచర్యలో నమ్మకంగా దేవుణ్ణి నడిపించే దాంట్లో ఈరోజు నమ్మకంగా నువ్వు పోతున్నావా? ఎక్కడుంది నీ బతుకులో యథార్థత? ఎక్కడుంది నీ ప్రవర్తనలో యథార్థత? ఎక్కడుంది నువ్వు దేవుణ్ణి ప్రేమించే దాంట్లో యథార్థత? ఇది మనం చూసుకోం. ఎందుకంటే మనకి ఇది అవసరం లేదు. చూడండి, దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏదో ఒక రోజు నీ గురించి, నా గురించి దేవుడు చెప్పే రోజు దగ్గరకు వచ్చింది. ఆ క్షణము సమీపించింది. చూడండి, దేవుడు అంటున్నాడు, ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు, అనుసరించి నడచలేదు, యెహోవాను అనుసరించలేదు. సొలొమోను కేమేషు అను మోయాబీల హేయమైన దేవతకును, మోలేకు అను అమ్మోనీల హేయమైన దేవతకు యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములు కట్టించెను. ఏంది ఇంత అజ్ఞానమా? నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? నిన్నెందుకు తన కుమారుడు అన్నాడు? దావీదుకి అనేక మంది కుమారులు ఉన్నప్పటికీ నిన్ను ఎన్నిక లేని వాడిని ఎన్నుకొని ఏర్పరచుకొని ఒక పని చెయ్యమని దేవుడు సొలొమోనుకి చెప్తే చివరికి సొలొమోను చేస్తుంది ఏంది చెప్పండి? ఈరోజు నువ్వు ఎన్నికైనవాడివా? నేను ఎన్నికైన వాడినా? చెప్పండి. మనల్ని ఎన్నుకున్నాడు కదా. ఈరోజు దేవుడు మనల్ని కూడా కుమారులుగా, కుమార్తెలుగా చూస్తున్నాడు కదా. నిన్ను నన్ను దేవుడు ఒక ప్రణాళిక నిమిత్తమే ఉన్నాడు కదా. ఈరోజు ఆ ప్రణాళిక నెరవేర్చే హృదయంలో, నీ హృదయంలో యథార్థత ఉందా? నీ జీవితంలో యథార్థత ఉందా? నువ్వు దేవుని మాట వినే దాంట్లో యథార్థత ఉందా? మనలో ఉందా అని ఈరోజు ప్రభు అడుగుతున్నాడు. ఆనాడు సొలొమోను హృదయము యథార్థముతో లేదు. యథార్థముతో దేవుణ్ణి అనుసరించేవాడిగా దేవుని ఎదుట లేడు. ఎక్కడ కూడా యథార్థంగా దేవుణ్ణి అనుసరించట్లేదు. ఎందుకంటే భార్యల మోజులో పడ్డాడు, పాపం అనే మోజులో పడ్డాడు. ఈరోజు నువ్వు లోకం అనే మోజులో పడుతున్నావా? లోకం అనే దాని సహవాసంలో పడ్డావా? లేదా నీకున్న శరీరానుసారమైన వాటిలో పడ్డావా? డబ్బు అనే పిచ్చిలో పడ్డావా? లేదా భార్య, భర్త, పిల్లలనే విగ్రహంలో పడ్డావా? ఈరోజు నువ్వు దేనిలో పడ్డావు? ఈరోజు నీలో యథార్థత ఉందా? ఈరోజు నువ్వు ప్రభువుని యథార్థంగా అనుసరిస్తున్నావా? యథార్థంగా దేవుణ్ణి అనుసరించి నడుచుకుంటున్నావా అని సొలొమోను జీవితాన్ని మన కన్నుల ముందు పెట్టి ఈరోజు దేవుడు మీ స్థితి చూసుకోండి, మిమ్మల్ని మీరు చూసుకోండి, మీరు ఎలా ఉన్నారు, పక్షపాతి కాడు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, తమ దేవతలకు ధూపము వేయిచు బలులు అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతడు ఇలా చేస్తున్నాడు. చూడండి, ఎందుకు ఈరోజు లోకాన్ని ప్రేమిస్తే నువ్వు దేవుని ప్రేమిస్తావా? డబ్బును ప్రేమిస్తే దేవుని నీతిని ప్రేమిస్తావా? ఈరోజు నీ వాటిని ఎక్కువగా నీ ప్రాణాన్ని ప్రేమిస్తే ఆ దేవుని కొరకు నీ ప్రాణాన్ని పెడతావా? నువ్వు త్యాగం చేసుకుంటావా? ఉండదు. ఎందుకంటే ఆ డబ్బు నిన్ను హృదయం తిప్పుతుంది. నువ్వు ప్రేమించే మనుషులు నిన్ను అడ్డుపడుతున్నారు, దేవుని చిత్తాన్ని అడ్డగిస్తున్నారు. వాళ్ళ మాటలు వింటావా? దేవుని మాట వింటావా? ఈరోజు నువ్వు ఎవరి మాట వినడం న్యాయము? ఎవరు చెప్పినట్టు చేయడం న్యాయం? ఈరోజు మనుషులు లేరా? మనం లేమా? మన జీవితాలు లేవా? అందుకే పరిశీలించుకోమని మాట్లాడుతున్నాడు. అందుకే మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. యథార్థంగా అనుసరించే పని అయితే, యథార్థంగా అనుసరించి నడుచుకునే పని అయితే నా సన్నిధికి రండి. అంతే తప్ప మీరు అబద్ధములో ఉంటూ, చీకటిలో ఉంటూ, భ్రమలో ఉంటూ, మోసములో ఉంటూ నా సన్నిధికి రాబాకండి. నేను అది కోరుకోవట్ల. ఎందుకు? తండ్రిని ఆరాధించువారు యథార్థముగాను ఆత్మతో సత్యముతో ఆరాధించువారు కావాలని తండ్రి కోరుకుంటున్నాడే తప్ప కపటదారులని, వేషధారులను కాదు దేవుడు కోరుకుంటారు. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించే సత్యం ఉందా మనలో? ఈరోజు మన జీవితంలో నిజం ఉందా? మన జీవితంలో మనలో యథార్థత ఉందా? లేనప్పుడు నీ ఆరాధన ఎవరికి కావాలంటున్నాడు దేవుడు. నువ్వు వచ్చేది నాకు ఎందుకు అంటున్నాడు. నీలో యథార్థత లేనప్పుడు,
నీ జీవితాన్ని మార్చుకున్నప్పుడు, ఇంకా నీలో ఉన్న బలహీనతలు విడిచిపెట్టనప్పుడు, నీ పాపాలు విడిచిపెట్టనప్పుడు, ఇంకా ప్రభు కొరకు నేను జీవించాలన్న తపన లేనప్పుడు, ఆయన నీతిని రాజ్యాన్ని వెతకనప్పుడు ఎందుకు వస్తున్నావు? నీ భోగముల కొరకు వస్తున్నావా? స్వార్థపరుడు కాకపోతే, స్వార్థపరురాలు కాకపోతే. చూడండి, తమ దేవతలకు ధూపము వేయిచు బలులు అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగు చేసెను. ఇశ్రాయేలీలైన దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. ఇంకా వినరు. ఆనాడు సొలొమోను ఉన్న స్థితే ఈనాడున్న క్రైస్తవులు ఉన్నారు. వినరు. ఎన్నిసార్లు దేవుడు ప్రత్యక్షమైనా, ఎన్నిసార్లు దేవుడు తన ఉద్దేశాన్ని చెప్పినా రాదు. ఎందుకంటే అందుకు మత్తులో ఉండకుడి, ఆత్మ పూర్ణులై ఉండుడి. ఆత్మ పూర్ణులైతే అన్నిటినీ వివేచిస్తాం, అన్నిటినీ ఎరుగుతాం, అన్నిటినీ తెలుసుకుంటాం. ఆత్మ పూర్ణుడు గానోడు సొలొమోను ఆత్మ పూర్ణుడుగా లేడు, దేవునిలో లేడు, దేవుణ్ణి అనుసరించేవాడిగా లేడు. కాబట్టి ఎన్నిసార్లు దేవుడు ప్రత్యక్షమైన అతని భార్యలు అతని హృదయాన్ని తిప్పేశారు. ఈరోజు దేన్ని నిన్ను తిప్పుతుంది? నీ హృదయాన్ని. ఈరోజు ఏది నీకు బలహీనతగా ఉంది? ఈరోజు ఏది దేవుని పరిచర్యను నిన్ను ముందుకు కొనసాగుతుందో, దాన్ని అడ్డగిస్తుందో, వాటిని తొలగించుకోకపోతే, వాటికి దూరం కాకపోతే నువ్వు క్రీస్తులో జీవించలేవు, క్రీస్తు కొరకు జీవించలేవు, నీలో యథార్థత ఉండదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నీవు ఇతర దేవతలను వెంబడింపవలదనియు అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగిచ్చి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరించకపోవుట నేను కనుగొనుచున్నాను. దేవుడు కనుగొనడా? ఈరోజు లేడా ఆ దేవుడు? నిన్న నేడు ఒకటే రీతిగా లేడా? ఇప్పుడు నిన్ను చూస్తే దేవుడు నువ్వు కనుక్కుంటున్నావా? ఈ రోజు నువ్వు దేవుని ఆజ్ఞలను, దేవుడు నీకు ఇచ్చిన విధులు, దేవుడు నీ పట్ల కలిగి చేసేలాగా నువ్వు ఉన్నావా? నేనున్నానా? మనం ఉన్నామా? అప్పుడు మనం యథార్థంగా ఎక్కడండి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం? ఎక్కడ మన జీవితంలో యథార్థత ఉంది? ఎక్కడ నిజంగా దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాడు? ఇంకా ఎంతకాలం గుడితనంలో బతుకుతాం? ఇంకెంతకాలం మనల్ని మనం మోసపరుచుకుంటాం? ఇంకా ఎంతకాలము మనల్ని మనం సమర్థించుకొని మన జీవితాలు ఇంకేముంది? ప్రభు రాకడ దగ్గర అయిపోయింది కదా, కంటి కళ్ళ ముందు అన్ని చూస్తున్నారు కదా, మీరు మారరా అంటున్నాడు దేవుడు. ఇంకా నా ఉద్దేశాన్ని మీరు గ్రహించరా? ఇంకా నా ద్వారా కలిగిన మీ ప్రణాళిక ఏందో తెలుసుకొని మీరు ముందుకు కొనసాగరా? ఇంకెంతకాలం ఇలానే ఉంటారు? ఇంకెంతకాలం ఇలానే జీవిస్తారు? ప్రతి దానికి సమయం ఉన్నట్టు నీ జీవితాన్ని ఇంకా మార్చుకోవా? ఎంతవరకు జీవిస్తావు? ఆనాడు నోహావు జలప్రలయం వచ్చి వాళ్ళందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయారు అన్నాడు. ఈరోజు నీ జీవితం అట్లుంటదా? నా జీవితం అట్లుంటదా? సొలొమోను కూడా అలానే ఉన్నాడు. దేవుడు 2 మార్లు ప్రత్యక్షమైనా కూడా అతనిలో మార్పు లేదు. ఈరోజు దేవుడు ఎన్నోసార్లు మాట్లాడినప్పటికీ నీ జీవితంలో మార్పు వస్తుందా? నీలో భయం వస్తుందా? అయ్యో, పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోకపోతే దేవుని రాజ్యానికి పోరన్న మాట నీలో భయాన్ని ఇస్తుందా? అదిగో తలాంతులు అభివృద్ధి పరిచిన వాడు దాన్ని అభివృద్ధి పరచుకోకపోతే వాడు ఎక్కడున్నాడు? చీకటి గల గుహములో పడదోయబడ్డాడు. ఈ భయాలు మనకున్నాయా? ఈ బాధ్యతలు మనకు గుర్తున్నాయా? అలా చెయ్యాలన్న ఒక ఆలోచన మనకు గుర్తుందా? చేస్తున్నామా? చేసిన వాళ్ళు ధన్యులే, చెయ్యని వారి గురించే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరించకపోవట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినములందు నేను అలాగో చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను. కాబట్టి దేవుడు ఆయనకి విరోధంగా ఒక వ్యక్తిని లేపాడు. ఆయన రాజ్యాన్ని నిత్యము నేను ఇస్తానన్న దేవుడు ఈయన దేవుణ్ణి విసర్జించిండు. దేవుని మాటను మర్చిపోయిండు, దేవుని ఆజ్ఞలు మర్చిపోయిండు, దేవుని నిబంధనను మర్చిపోయిండు, దేవుని కట్టడలు మర్చిపోయిండు. అంత దేవుని చిత్తం ఏందో కూడా ఇదే అపోస్తులుడైన పౌలు ఈనాడు మనకు చెప్తున్నాడు. అయ్యా, మీరుంటున్న దినాలు చెడ్డవి, మీరుంటున్న దినాలు దేవుని రాకడ దినాలు, అపాయకరమైన కాలాలు. జ్ఞానుల వలె నడుచుకోండి, అజ్ఞానుల వలె కాదు. దేవుని చిత్తం ఏందో తెలుసుకోండి, అంతే తప్ప అవివేకులుగా ప్రవర్తించబాకండి, మత్తులో ఉండబాకండి, ఆత్మ పూర్ణులై ఉండమంటున్నాడు. ఈరోజు నీ జీవితం, నా జీవితం, మన జీవితం ఉందా లేదో మనం పరిశీలించుకుందాము, పరీక్షించుకుందాము. ఒకవేళ సొలొమోను లాగా ఈరోజు నీ హృదయం దేనిలో తిప్పబడిందో, ఈరోజు ఆ తిప్పబడిన హృదయాన్ని దేవుని తట్టు తిప్పు. ఈ రోజు నుంచి యథార్థంగా అనుసరిస్తాం, యథార్థంగా దేవుని మాట విని దేవుడు నీ పట్ల కోరుకున్నది ఏందో నెరవేర్చి ఈ చివరి టైంలో ఆయన పనిలో నువ్వు ఉంటే నువ్వు ధన్యుడివే. ఇంతకాలం లేవేమో నీ జీవితంలో, ఈ చివరి టైంలో పని చేసిన వాడివి నువ్వు ధన్యుడివే.
ఎందుకంటే ఏ దాసుడైతే ప్రభు వచ్చే టైంలో పనిలో నిమగ్నమై ఉంటాడో ఆ దాసుడు ధన్యుడు. ఈనాడన్నా మనం మారదాం, ఈ రోజన్నా మనం దేవుని చిత్తాన్ని గ్రహిద్దాం. దేవుడు నిన్ను ఎన్నుకున్న దానికి, దేవుడు నిన్ను కోరుకున్న దానికి, దేవుడు నీ పట్ల చేయాలన్న దాన్ని ఈ రోజన్నా హృదయపూర్వకంగా మనపూర్వకంగా చేద్దాం. ఇంకా భార్యలు, బిడ్డలు, ఇంకా ఈ ఐక్య విచారాలు, ఈ కుటుంబ భారాలు, ఈ ఆర్థిక భారాలు, వీటిల్లో జీవితకాలం ఉంటే నువ్వు ఏం ఫలం పొందుకుంటావు? రేపటి దినం దేవుని దగ్గర నీ దగ్గర చెప్పుకోదగ్గట్టు నీకేముంటది? అందుక ఈ లోకంలో నువ్వు బతుకుతుంది, నువ్వు పొందుకున్నవన్నీ నీ కళ్ళ ముందే గతించిపోతాయి. ఆ సత్యాన్ని మర్చిపోవద్దు. లోకము దాని ఆశ గతించిపోతది, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు నిరంతరం ఉంటాడంట. గతించిపోయేదానికి ఆశ పడొద్దు, గతించిపోయే వాటికి హృదయాన్ని తిప్పుకోవద్దు, గతించిపోయే వాటి మీద మనసు పెట్టొద్దు. దేవుని సన్నిధిలో, దేవుని రాజ్యంలో యుగ యుగ ఉండాలన్న దాని మీద మనసు పెట్టండి. ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి. ఆయన నిన్ను కోరుకున్న పని, నీ పట్ల చేయాలన్న పని నెరవేర్చమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ గల దేవ, కృప కనికరం గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ చెప్పబడిన నాయన నీ వాక్యాన్ని బట్టి ప్రభువ, మా జీవితాలు ఆ రీతిగా మీకు అంగీకారంగా లేకపోతే, ఆమోదకరంగా లేకపోతే నాయన మమ్మల్ని క్షమించండి, మా అపరాధాలు క్షమించండి నాయన. నీ మాట విని నువ్వు కోరుకున్నట్టు మేము చేయలేని వారిగా ఉన్నామయ్యా. ఎక్కడ కూడా నాయన నీ పిలుపుకు మేము లోపడతలేదు. ఎక్కడ కూడా నాయన నువ్వు మాకు ఇచ్చిన తలాంతులు మేము అభివృద్ధి పరచుకోవట్లేదు. ఎక్కడ కూడా నాయన మీలో ఉన్న ఆ ప్రేమ, నశించిపోతున్న ఆత్మల పట్ల ప్రేమ మాలో లేదు ప్రభువ. ఎక్కడ కూడా నశించిపోయేదాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చినావు. ఈరోజు ఈ లోకం నశించిపోతుంది, ఎంతో మంది పాపములో నశించిపోతున్నారు. కానీ వాళ్ళకి చెప్పాలన్న భారం మాకు లేదయ్యా. ఎందుకంటే ఎప్పుడు కూడా నాయన నువ్వు కోరుకున్న దాన్ని మేము ప్రేమించిన వాళ్ళం కాదు ప్రభువ. మా బిడ్డలని, మా భార్య, మా సమస్యలను మేము ప్రేమించినాం. వాటిలోనే ఎప్పుడు నీ సన్నిధిలో ఉండి అడిగి వెతుకుతున్నాం. మా భోగముల నిమిత్తం దురుద్దేశకులం ప్రభా, మేము స్వార్థపరులం. ఏనాడు కూడా నీ ఉద్దేశాన్ని గ్రహించిన వాళ్ళం కాదు ప్రభా. కాబట్టి ఈనాడు నాయన మీరు మాతో మాట్లాడినందుకు మా అపరాధాలు, మా పాపములు క్షమించి ఇకనైనా నీ యొక్క ఉద్దేశాన్ని, నీ యొక్క పనిని సంపూర్ణంగా నెరవేర్చి నమ్మకమైన వారిగా ఒకనొక దినమునైనా నీ ఎదుట నిలబడే స్థితినైనా నాకును ఈ యొక్క ప్రేయర్ మీటింగ్ లో ఉన్న వాళ్ళందరికీ అనుగ్రహించమని, మా అందరి అపరాధాలు, పాపాలు క్షమించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. థాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. దిలీప్ బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప మన అందరికీ, ఈ ప్రేయర్ లో జాయిన్ అయిన అందరికీ, వారి కుటుంబ సభ్యులకి, రక్త సంబంధికులకు, బంధువులకి, మిత్రులకి, శ్రేయభిలాషులకి, అలాగే ఎవరైతే ఈ యొక్క ప్రేయర్ మీటింగ్ లో జాయిన్ అవ్వలేకపోయారో వాళ్ళందరికీ, వారి కుటుంబ సభ్యులకి, రక్త సంబంధికులకి, అలాగే ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్న వారి గురించి నిరంతరము ప్రార్థిస్తున్నామో దేవుని సన్నిధిలో ఉండి వారికి, వారి కుటుంబ సభ్యులకి, ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధం జరుగుతున్న ఆ దేశ ప్రజలందరికీ, మనందరికీ సదాకాలం మనకు తోడుగా ఉండి ప్రభువే మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి. ప్రైజ్ ద లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ అందరికి. Praise the Lord, brothers and sisters. Praise the Lord, brothers and sisters. అన్ని క్లాప్స్ కొడతావు ఎందుకు?